సహోదరులారా, మరి వాక్యం చెప్తుంది మనకి రాబోయే కొద్ది దినాల్లో మనందరం ఎదురు చూస్తున్నాం. ప్రభువారు నేడో రేపో ఆయన రాకడ బహుసిద్ధంగా ఉన్నారు. ఆ సిద్ధపడిన కాలంలో మనము ఆసక్తితో ఎదురు చూసే సంఘంగా మనం ఉండాలని కోరుతున్నాను. పేతురుగా అదే 6వ వచనాన్ని మనం చూస్తే, ఇందువలన మీరు మిక్కిలి ఆనందించుచున్నారు. ఇందువలన అనగా ఇందువలన కడవరి కాలమందు బయలుపరచబడిన రక్షణ, అందును బట్టి మనము మిక్కిలి ఆనందించుచున్నాము. మనకు ఆ మిక్కిలి ఆనందము మనకు కలుగుతుందా? అసలు మనకు ప్రభు రాకడ గురించి, కడవరి కాలమందు మనం అందుకోబోతున్న రక్షణ గురించి సంతోషం ఉందా? దాని గురించి మనం విశ్వసిస్తున్నామా? దాని గురించి లోతైన అధ్యయనం చేశామా? గనుక దాని గురించి మనం డీప్గా ధ్యానించాలి. మిక్కిలి ఆనందించున్నారు గాని అవసరమును బట్టి నానా విధములైన శోధనల చేత ప్రస్తుతమున కొంచెం కాలము మీకు దుఃఖము కలుగుచున్నది. ఇందువలన మీరు మిక్కిలి ఆనందించుచున్నారు. మనం అందుకోబోయే ఆ రక్షణ స్వాస్యము గురించి మనం మిక్కిలి ఆనందించుచున్నాం. కానీ అవసరమును బట్టి నానా విధములైన శోధనల చేత ప్రస్తుతము కొంచెము కాలం మీకు దుఃఖము కలుగుచున్నది. దైవజనులారా, ప్రభునందు మనకు కలుగుచున్న కొంచెము దుఃఖము, కష్టము, ఇబ్బంది, అనారోగ్యము, వ్యాధి, దుఃఖము, శ్రమ, ఏడుపు, ఏదో ఆందోళన, ఇవన్నీ వచ్చినప్పుడు అయ్యో ప్రభువా నన్ను విడిచిపెట్టేసావా, నన్ను మర్చిపోయావా అని ప్రభుని నిందించడానికి సిద్ధపడతాం. కానీ వాక్యమే చెప్తుంది, అవసరమును బట్టి. అది నీకు అవసరం. కొంచెం కాలం అవసరమును బట్టి నానా విధములైన శోధనల చేత, నానా విధమైన శోధన, నానా విధమైన శోధనలంటే అనారోగ్యం కూడా శోధనే. నీకున్న సమస్యలు, ఆర్థిక పరిస్థితి ఒక శోధనే. నీ కుటుంబ సమస్యలు శోధనే. ప్రతిదీ నీకు శోధనే దేవుని బిడ్డలారా. ఎందుకంటే అవన్నీ కూడా అవసరం బట్టి నానా విధమైన శోధనల చేత ప్రస్తుతము కొంచెము కాలం మీకు దుఃఖము కలుగుచున్నది. కొంచెం కాలం, వెరీ లిటిల్ టైం మీకు దుఃఖము కలుగుచున్నది. కలుగుతుంది, కలుగుతాది, కలగాలి. అవేంటంటే మనకు మన ఆత్మీయ జీవితానికి టెస్ట్. ఒక స్కూల్లో ఎగ్జామ్స్ ఎలాగో మన ఆత్మీయ జీవితానికి కూడా టెస్ట్లు వస్తూ ఉంటాయి. ఆ టెస్ట్లో మనం పాస్ అవుతామా, ఫెయిల్ అవుతామా, మన కష్టమో, అనారోగ్యమో, వ్యాధో, సమస్య వచ్చేసరికి కుప్పకూలిపోయి దేవుడు ఎక్కడున్నాడండి, ఏ దేవుడు లేడండి అని చర్చికి వెళ్ళడం మానేసి, ప్రార్థన చేయడం మానేసి, అలాంటి పరిస్థితుల్లోనికి దిగజారిపోతున్నామా? దేవుని బిడ్డలారా, ప్రభువారు ముందుగానే చెప్తున్నారు, కొంచెం కాలం మీకు దుఃఖం కలుగుచున్నది. 7వ వచనాన్ని మనం చూస్తే, నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది. నశించిపోవు సువర్ణము, సువర్ణం అనగా బంగారం. అంత బంగారానికి కూడా ఏదో ఒక దినం నశించిపోతుంది, ఇంక దానికి విలువ లేకుండా పోతుంది. అంటే దానికి ఉన్నటువంటి పటుత్వం, దానికి ఉన్నటువంటి ఉనికిని కోల్పోతుంది. దేవుని బిడ్డలారా, కొన్ని ఒక 100 సంవత్సరాలకో 200 సంవత్సరాలకో మరి అది ఎప్పటికైనా నశించిపోవలసిందే సువర్ణము అని వాక్యం చెప్తా ఉంది. నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడును. నశించిపోయే సువర్ణం కూడా అగ్నిలో వేస్తే
అది శుద్ధపరచబడి బంగారము మేలిమి బంగారంగా మారుతుంది. అదే రకంగా మనము అగ్ని వంటి పరీక్షలు మన వ్యక్తిగత జీవితంలో అనారోగ్యమో, వ్యాధో, సమస్యో, ఆర్థికపరమైన ఇబ్బందులో ఏదో మనల్ని వెంటాడుతూ, వేధిస్తూ, ఏడిపిస్తూ, దుఃఖపడుతూ ఉంటే అవన్నీ కూడా అగ్ని పరీక్షల వలన మనం కూడా శుద్ధపరచబడుతుంటాం. అంటే కడగబడతా ఉంటాం. ఇందులో ఎంత అర్థం ఉన్నదండి. శ్రమల్లో, కష్టాల్లో, వ్యాధిలో, బాధలో, సమస్యల్లో నీ ఆత్మీయ జీవితాన్ని, నీ వ్యక్తిగత జీవితాన్ని దేవుడు శుద్ధపరచాలనుకుంటే శ్రమల గుండా నువ్వు వెళ్తే నీ ఆత్మీయ జీవితం శుద్ధి చేయబడుతుంది. అప్పుడు అగ్ని పరీక్షకు మనం సిద్ధపడాలి. అదొక పరీక్ష. శ్రమ అనేది, కష్టం అనేది మన జీవితాల్లో పరీక్ష లాంటివి. వాటి కొరకు మనం సిద్ధపడి వాటిని ఓవర్కమ్ చేయడానికి మనం సిద్ధంగా ఉండాలి. చూడండి, ఇక్కడ రాయబడింది, నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వల్ల శుద్ధపరచబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసం. దానికంటే అంటే దేనికంటే? సువర్ణము కంటే, అంటే బంగారము కంటే, బంగారము కంటే అమూల్యమైన మీ విశ్వాసం. మనలో ఉన్న విశ్వాసము బంగారము కంటే అమూల్యమైనది. విశ్వాసం గురించి తేలిగ్గా తీసుకుంటాం. విశ్వాసం ఎంత గొప్పదో, ఎంత అమూల్యమైనది, ఇన్వాల్యుబుల్, వెల కట్టలేనిది విశ్వాసం. గనుక నీలో ఉన్న అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత, అంటే ఈ శోధనలు అంటే ఈ శ్రమలు, కష్టాలు, ఇబ్బందులు, దుఃఖము, వేదన, ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై తట్టుకున్నదై ఉంటుంది. అప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ప్రత్యక్షమైనప్పుడు, అంటే యేసుక్రీస్తు ప్రభువారు రెండవ రాకడలో అదిగో మేఘాల మీద యేసయ్య వస్తున్నారు అని మనం, ఆయన ప్రత్యక్షమైనప్పుడు, ప్రత్యక్షం అవగానే మనకేం కలుగుతుందట? మీకు మెప్పును, మహిమయు, ఘనతయు కలుగుటకు కారణమగును. దేని బిడ్డలారా, అమూల్యమైన మీ విశ్వాసము, సువర్ణము కంటే అమూల్యమైన మీ విశ్వాసము శ్రమలు కష్టాల చేత పరీక్షకు నిలిచినదై తట్టుకున్నదై, క్రీస్తును నిందించకుండా, ప్రభువుని నిందించకుండా, శ్రమైన, హింసైన, కరువైన, ఖడ్గమైన, ఉపద్రవమైన ఏదైనా, నేను ప్రభువుని ప్రేమిస్తున్నాను, హత్తుకుంటున్నాను, ఆయన వాక్యమును లోబడుతున్నాను, అంగీకరిస్తున్నాను అని చెప్పగలిగితే, యేసుక్రీస్తు ప్రభువారు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పు, మహిమ, ఘనత కలుగుటకు కారణమగును. దేని బిడ్డలారా, అంతకంటే భాగ్యం ఏముందండి? యేసుక్రీస్తు ప్రభువారు ప్రత్యక్షమైనప్పుడు ప్రభు చేతనే మనం మెప్పు పొందుకుంటాం. యూ విల్ బి అప్రిషియేటెడ్ బై అవర్ లార్డ్ జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తు ప్రభువారు నిన్ను మెచ్చుకునేటువంటి సమయం. యేసుక్రీస్తు ప్రభువారు మెచ్చుకునేటువంటి నీ ఆత్మీయ జీవితం. యేసుక్రీస్తు ప్రభువారు మెచ్చుకునేటువంటి నీ యొక్క సహనము, ఓర్పు, ఈ గుణాలన్నీ కూడా క్రీస్తు యేసు కలిగిన గుణాలే. దేవుని బిడ్డలారా, మనం కూడా కలిగి ఉండాలి. యేసుక్రీస్తు ప్రభువారు శిలువ మీద ఎంత సహనము, ఓర్పు కలిగి ఆయన శిలువను
భరించి నిలిచారు. గనుక ఈ శోధనలు అంటే శ్రమలు, కష్టాలు వచ్చినప్పుడు మనం పరీక్షకు నిలిచిన వారమై సణగకుండా, బెదరకుండా, వెనుతిరిగిపోకుండా, లేకపోతే సందేహంలో పడకుండా, అవిశ్వాసంలో పడకుండా యేసు వైపు చూస్తూ మనము నిలబడినట్లయితే ఆయన వచ్చి రావడమే ప్రత్యక్షమవగానే బడా మంచి నమ్మకమైన దాసుడా, బడా మంచి నమ్మకమైన దాసురాలా అని చెప్పి ఈ విల్ అప్రిషియేట్ యూ, ఈ విల్ అప్రిషియేట్ మీ ఆల్సో. నన్ను నిన్ను కూడా ఆయన మెచ్చుకునే స్థితి మనకి రావాలి. దాని కొరకే మనం ప్రయాసపడాలి. దేని బిళ్ళరా, లోకంలో మెప్పు మనకొద్దు. లోకం పొగడతలు, లోకంలో ఉన్నటువంటి ఇవేది మనకు పనిచేయదండి. ఏవి నయా పైస కూడా పనిచేయదు. దేవుడు ఎప్పుడైతే నిన్ను మెచ్చుకుంటాడో అదే నీ రియల్ లైఫ్. గనుక మనం మనుషుల మెప్పు గురించి కాదు కానీ దేవుని మెప్పు కొరకు మనం ప్రయత్నం చేద్దాం. ఆయన మెచ్చుకోవాలి మనల్ని. ఆయన మనకు సర్టిఫికెట్ ఇవ్వాలి. బడా మంచి నమ్మకమైన దాసుడు అని చెప్పాలి. అంతేగాని ఒకరినొకరు మనం మానవుల మెప్పు కోసం అది అది పెనుముప్పు అయిపోతుంది. మానవులు ఒకరికొకరు మెచ్చుకోవడం అనేది, హెచ్చించుకోవడం అనేది. గనుక ఆయన ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును, మహిమ ఎవరికి అందనిది, చెందనిది, దేవునికే చెందిన ఆ మహిమను మనకివ్వడానికి ఆయన ముందుకు వస్తున్నాడు. దేని బిడ్డారా, నా మహిమని ఎవరికి నేను ఇవ్వనంటాడు దేవుడు. అంటే అలాంటి ఆయన మహిమ, ఆయన మహిమలోనే ఉంటాడు ఆయన ప్రభువారు. ఆయన దేవుడు. కనుక ఆయన మహిమను మనకివ్వడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. దేవునికి కలిగిన ఘనత మనకివ్వడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ఆయన ప్రత్యక్షమగినప్పుడు మీకు మెప్పును, మహిమయు, ఘనతయు కలుగుటకు కారణమగును. దేవుని బిడ్డలారా, దైవజనులారా, నా ప్రియ సహోదరి సహోదరులారా, దీని కొరకు మనం ప్రయాసపడాలి. ప్రభా, నేను నీ చేత మెప్పు పొందుకోవాలి నాయన. నీ మహిమను నేను అందుకోవాలి ప్రభా. నీకు కలిగిన ఘనత నాకు ఇస్తానన్నావు, కానీ నేను అడగలేదు. కానీ ఇట్ ఈజ్ యువర్ అవార్డ్, రివార్డ్. అది నీవే ఇస్తానని చెప్పావు. గనుక మేమందరము నీ వాక్యమునకు లోబడిన వారమై, నీ వాక్యము మా మీద ఏలుబడి చేస్తూ ఉండగా మేము లోబడి పరిశుద్ధులమై, నీతిమంతులమై నీ ప్రత్యక్షత కొరకు మేము ఎదురు చూసేటటువంటి గొప్ప విశ్వాసం మాకు కలగాలి. దాని కొరకే మనం జీవించాలి. దైవజనులారా, దేవుని బిడ్డలారా, మరి సీనియర్ సిటిజన్స్గా మన గురుతర బాధ్యత ఏంటంటే, మరి వయసు చిన్నప్పుడు ఏమీ అభంశుభం తెలియని వారుగా ఉంటాం. వయసు పెరుగుతూ ఉండగా మనకి చాలా జ్ఞానము, వివేకం కలుగుతూ ఉంటది. అలాగ మంచి ఎక్స్పీరియన్స్ వస్తూ ఉంటది. ఎప్పుడు మనం మెచ్యూర్డ్ పర్సన్ అవుతామంటే వెన్ యూ బికమ్ ఏ సీనియర్, వెన్ యూ బికమ్ 60, అప్పటికి మెచ్యూర్డ్ పర్సన్ అవుతాడు. నేను నేవీలో పనిచేస్తున్నప్పుడు నేవల్ డాక్యార్డ్లో నాతో కలిసి సబ్మెరైన్స్లో నేవీ వాళ్ళు పనిచేస్తుండేవారు. వాళ్ళు కొంతమంది 16 సంవత్సరాలకి, కొంతమంది 22 సంవత్సరాలకి సర్వీస్ వదిలేసి వెళ్ళిపోతుంటారు. ప్రతి ఒక్కరు కూడా. ఎందుకంటే నేవీలో పనిచేయడం చాలా కష్టం కనుక వెళ్ళిపోతూ ఉంటారు. అప్పుడు వారిని చూసి నేను బాధపడుతూ ఉంటాను. ఎందుకంటే ఆఫ్టర్ అక్వైరింగ్ ఎ రిమార్కబుల్ ఎక్స్పీరియన్స్,
in maintaining submarines or warfare. After 16 years as 22 years, they just leave the service and they go home. అది నాకు చాలా బాధ అనిపిస్తుంది. ప్రభుత్వం వారి చేత మన జీతం తీసుకొని మనం పనిచేసి 16 సంవత్సరాల తర్వాత మంచి ఎక్స్పీరియన్స్ వచ్చిన వెంటనే రిజైన్ చేసి వెళ్ళిపోతుంటే ఈ యొక్క ఎక్స్పీరియన్స్డ్ పర్సనల్ ఎక్కడ దొరుకుతారు? ఆ ఎక్స్పీరియన్స్డ్ అందరూ కూడా రిటైర్మెంట్ తీసుకుని వెళ్ళిపోతా ఉన్నారు. నాకు ఎంతో బాధ అనిపించింది. ఎందుకంటే 16 సంవత్సరాలకే. అలాగా దాన్ని బట్టి చూస్తే 60 ఇయర్స్కి రిటైర్ అయిన వాళ్ళు చూస్తే దట్ ఇస్ ఎ మెచ్యూర్డ్ సీనియర్ ఎక్సలెంట్ వర్కర్స్. మనం కూడా మన ఉద్యోగాల్లో మీరందరూ కూడా 60 ఇయర్స్ కంప్లీట్ చేసి గవర్నమెంట్కి మంచి సేవలు అందించినటువంటి ఆఫీసర్లు మీరందరూ కూడా ఆ వయసుకి ఎంతో గొప్ప ఉన్నతమైన ఎక్స్పీరియన్స్ ఉంటుంది. అలాగే నేను ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే మనం 60 ఇయర్స్కి వయసులో దేవునిలో, ఆత్మీయతలో, భక్తిలో, విశ్వాసంలో, పరిశుద్ధతలో, నీతిలో విల్ బికమ్ మెచ్యూర్డ్ ఇన్ స్పిరిచువల్ realm. కనుక అలాంటి పరిస్థితిలో మనం ఉన్నాం ఇప్పుడు ఎస్ఎంసిఏ. కనుక ఎస్ఎంసిఏ ప్రభుకి మహిమ కలిగేటట్టుగా ఇంకా మనం లోతుగా మనం నాటబడిన వారమై, లోతుగా అధ్యయనం చేసిన వారమై, లోతుగా ప్రభువుని తెలుసుకున్న వారమై, ఇంకా ఎక్కువగా ప్రభువుని ప్రేమించిన వారమై, కనిపెట్టే వారమై, ప్రభు చెంతకు చేరడానికి ప్రభు రాకడ కొరకు ఎదురు చూసేవారుగా ఉండాలి. అది ఎంతో గొప్ప విషయమైన ఎస్ఎంసిఏ. ఇంకా చెప్పాలంటే మోషే ఇశ్రాయేల్ ప్రజలకు ఒక మాట చెప్తాడు. యెహోవా మీకు నేడు కలుగు చేయు రక్షణను మీరు ఊరకనే నిలిచి ఉండి చూడుడి. నిర్గమకాండం 14:13 ఉంటుంది. యెహోవా కలుగు చేయు రక్షణ ఊరకనే నిలిచి ఉండి చూడండి అంట. మీరేం చేయకండి, మీరేం శ్రమ పడినక్కర్లేదు, కష్టపడినక్కర్లేదు, ఇబ్బందులు పడినక్కర్లేదు. మీరు అలాగే నిలిచి ఉండండి. సముద్రం 2 పాయలైపోతుంది, చక్కగా మనం నడుచుకొని వెళ్ళిపోదాం అని మోషే గారు మనకు చెప్తా ఉంటారు. అది జరిగింది. ఈరోజు ప్రభు కూడా అదే మాట చెప్తున్నారు. దైవజనులారా, మీరు యెహోవా కలుగు చేయు రక్షణ ఊరకనే చూడండి. యేసయ్య వచ్చి మిమ్మల్ని ఏ రకంగా తీసుకుపోతాడో, ఆయన సన్నిధిలో మేము నిలబెట్టుకుంటాడో. నువ్వు కష్టపడినక్కర్లేదు, ఇబ్బందులు పడినక్కర్లేదు. కేవలం ప్రభు మీద ఆనుకొని ఆయన కొరకు కనిపెట్టండి. దేవుడు గొప్ప కార్యం చేయబోతున్నాడని నేను మీకు తెలియచేస్తున్నాను దేవుని బిడ్డలారా. కాబట్టి యు ఆర్ ప్రామిస్డ్ యట్ టు బి రిసీవ్డ్. యు ఆర్ ప్రామిస్డ్. మనం వాగ్దానం చేయబడ్డాం. ఇంకా దాన్ని మనం పొందుకోవడానికి సిద్ధంగా ఉండాలి. మనది గ్రే ఏజ్ అయినా సరే, గోల్డెన్ ఏజ్ అయినా సరే, సీజనల్ గ్రేట్ టెంప్టేషన్స్ అంటే నా మాట దీని అర్థం ఏంటంటే సీజనల్ టెంప్టేషన్స్, సీజనల్ సఫరింగ్స్ అంటే ఆ వయసులో ఆ కాలంలోనే వస్తాయి శ్రమలు. మీరు చిన్నప్పుడు కానీ యవ్వన దశలో కానీ ఏ శ్రమ, కష్టం, అనారోగ్యం, వ్యాధులు రావు. కానీ వెన్ యు ఆర్ గ్రే, వెన్ యు ఆర్ గోల్డెన్ ఏజ్, sufferings temptations will come to you. Sickness, physical problems, mental problems, spiritual temptations, ఇవన్నీ కూడా మనకు కలుగుతాయి. అయితే ప్రభు అంటున్నారు ఏంటంటే ఇన్కరప్టిబుల్ ఇన్హెరిటెన్స్ ఈజ్ హిడెన్ ఫర్ యూ. నీ కొరకు వాడబారని స్వాస్యము నీ కొరకు దాచబడి ఉన్నది. అది వాడబారనిది, నీ కొరకు రిజర్వ్ చేయబడినది. You got reserved in heaven. దైవజనులారా, దేవుని బిడ్డలారా, you are not an ordinary person in Jesus.
యేసుక్రీస్తులో మనం పొందుకోవడానికి సిద్ధంగా ఉన్న ఆ యొక్క స్వాస్యమును, నిరీక్షణను మనం జాగ్రత్తగా గమనించినట్లయితే మనం ఊరకనే ఉండలేం. గంతులేసి దేవుని స్తుతిస్తాం. దేవుని బిడ్డలారా, ఇంకా చూడండి, ఇంకా ఆ రాయబడింది ఏంటంటే దేవుని దిన పేతురు రెండో గ్రంథం 3:12 ఉంటది. దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు దానిని ఆశతో అపేక్షించుచు మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారై ఉండవలెను. ఈరోజు ఎస్ఎంసిఏలో ఉన్న మనందరకు, వాట్ ఎవర్ మేబీ యువర్ ఏజ్, యువర్ గ్రే ఆర్ గోల్డ్, వాట్ ఎవర్, మన ఏజ్తో నిమిత్తం లేకుండా ప్రభువారు చెప్తున్న మనకి గొప్ప కాషన్ ఏంటంటే, లేకపోతే కమాండ్మెంట్ ఏంటంటే, ప్రభు రాకడ కొరకు కనిపెట్టండి, దానిని ఆశతో అపేక్షించండి. ఆశ కలిగి ఉండండి. ప్రభా, నేను ఆశిస్తున్నాను నీ రాకడ కొరకు, ఎంత వేగం వస్తావని. దాని కొరకు మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతో భక్తితో ఎంతో జాగ్రత్త గలవారై ఉండవలెను. ప్రకటన గ్రంథం 3:10 ఉంటది, నీవు నా ఓర్పు విషయమైన వాక్యమును గైకుంటివి గనుక భూనివాసులను శోధించుటకు లోకమంతటి మీదికి రాబోవు శోధన కాలంలో నేనును నిన్ను కాపాడేదను. లోకం మీదకి రాబోయే దేవుని ఉగ్రత దినాన్ని ప్రభువారు అంటారు, నేనును నిన్ను కాపాడేదను. అలాంటి సమయంలో దేవుడు నిన్ను మర్చిపోడు. ఈ నెవర్ ఫర్గెట్ యూ. దేవుని బిడ్డలారా, ఎప్పుడో ఆయన మనకి క్షమించాడు. ఎప్పుడో, వెన్ హి ఫర్గేవ్ యూ, హి విల్ నాట్ ఫర్గెట్ యూ. ఎప్పుడైతే ఆయన నిన్ను క్షమిస్తాడో ఆయన ఎప్పుడు నిన్ను మర్చిపోడు. దేవుని బిడ్డలారా, దేవుని దైవజనులారా, మరి ఎస్ఎంసిఏ ద్వారా ఐ కంగ్రాచులేట్ అండ్ ఐ థ్యాంక్ అవర్ ఫౌండర్, విజనరీ, అవర్ నాయకులు, ఆత్మీయ నాయకులు డాక్టర్ స్వామినాథన్ గారికి. దేవుడు వారికి ఇచ్చిన గొప్ప దర్శనము, భారము, ఇలాగా జూమ్లో కూడా సమయం అనక అసమయం అనక వాక్యం కొరకు పరుగులు తీసి మనందరినీ ఖాళీగా మనందరినీ కూడా ఆత్మీయ రీతిలో నడిపిస్తున్నటువంటి మన ఆత్మీయ నాయకులు డాక్టర్ స్వామినాథన్ గారికి నా హృదయపూర్వక వందనాలు తెలియచేస్తున్నాను. యోధా పత్రికలో ఉంటుంది, తొట్టిల్లకుండా మిమ్మల్ని కాపాడుటకును, మనం ఇప్పుడు తొట్టిల్లిపోకుండా, పడిపోకుండా, జారిపోకుండా, దిగజారిపోకుండా తన మహిమ ఎదుట ఆనందముతో మిమ్మను, ఆయన ప్రత్యక్షమగినప్పుడు ఆయన మహిమ ఎదుట మనలను ఆనందముతో నిర్దోషులుగా నిలబెట్టుకు మన తండ్రైన దేవునికి, ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ దేవుడు మనలను నిలిపి కాపాడి సంరక్షించి ఆయన మనకు ఏదైతే వాగ్దానం చేశారో ఆ వాగ్దానం బట్టి ఆయన ప్రత్యక్షమగినప్పుడు ఎస్ఎంసిలో ఉన్న మనమందరము దైవజనులరా దేవుని చేత మెప్పును, మహిమయు, ఘనతయు పొందుకుందుముగాక. దేవుడిచ్చినటువంటి అమూల్యమైనటువంటి మన విశ్వాసం మన ఏం చేస్తుందంటే, యేసుక్రీస్తు ప్రభు వారి చేత మెప్పు, మహిమ, ఘనత, ఈ మూడు కూడా మన కొరకు దాచబడి ఉన్నాయి. కనుక మనం తొట్టిల్లిపోకుండా, వెనుచూపు చూడకుండా, మరి మనం ఏ రకంగా కూడా దేవుని సన్నిధిలో బెణకగా పౌరుషం గలవారమై దేవుని యందు గొప్ప నెమ్మదితో, ఆశతో ప్రభు రాకడను అపేక్షిస్తూ ముందుకు వెళ్దాం. అట్టి సంతోషము, ఆనందము, దేవుని కృప ఎస్ఎంసిలో ఉన్న మనందరికీ, మన నాయకులకు, మరి కార్యక్రమాలు నడిపిస్తున్న మనకు, విశాఖపట్నంలో ఉన్న ఎస్ఎంసిఏ నాయకులకు,
అందరికి కూడా దేవుడు కృప చూపి ఆదరణ ఇచ్చి బహుబలంగా అంచె దినముల్లో వాడుకొని మన నిలబెట్టుకొనుగాక. ఆమేన్. ఆమేన్.